తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు, కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టికెట్లు ఎలా ఇస్తారంటూ రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. ఒక్క సీటుకు కూడా మా మాదిగలు అర్హులు కారా? మా మాదిగ కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మోత్కుపల్లి. 10 మంది సీఎంలను చూశాను, కానీ ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరని, ఈ ఘనత రేవంత్ ఎద్దేవా చేశారు. మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి అంటూ ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్ నాయకుడిగా తాను బాధపడుతున్నానని, మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా 3 స్థానాల్లో ఒకటి కూడా కేటాయించకుండా రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తుందని అన్నారు. ఇది మాదిగ జాతికి అవమానకరమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజు ప్రయత్నం చేస్తున్నా ఆయన ఇవ్వడం లేదని ఆరోపించారు. కానీ తమ జాతి మొత్తాన్ని పక్కన పెట్టి అవమానించారని పేర్కొన్నారు. మాదిగలను ఎన్నికలకు దూరం పెట్టాలని చూస్తున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ఇదే ధోరణి కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు. మాదిగలకు ఎంపీ స్థానాలు ఇవ్వకపోవడం చారిత్రాత్మక తప్పిదమని, ఈ తప్పును సరిచేసేందుకు పునరాలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తమకు దొరకడం లేదని, తనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని చెప్పారు. మాదిగ కులాన్ని పార్లమెంట్లో కూర్చునే అవకాశం కల్పించాలని మోత్కుపల్లి కోరారు. తాను రాజకీయాల కోసం మాట్లాడడం లేదని, పార్టీ మారే ఆలోచన లేదని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్నగా పక్కనే ఉండి పనిచేయాలనుకునే వ్యక్తినని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని తామంతా పార్టీలోకి వచ్చామన్న ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలను చిన్న చూపు చూస్తున్నారని, తాము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని పేర్కొన్నారు. మాదిగలకు సీటు కేటాయించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని తెలిపారు. ఒక కుటుంబంలో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక్క సీటు మాకు లేదా? 80 లక్షల మంది ఉన్నాం మేము. మేము అడుగుతుంది ఒకటే. కుటుంబానికి 2-3 తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యలేరా? ఒక్క సీటుకు కూడా మా మాదిగల అర్హులు కాదా? అదన్నా చెప్పండి. మాకు కూడా న్యాయం చేయండి, మా కులానికి కూడా న్యాయం చేయండి. నిజంగా మాదిగలు ఓట్లు వేయకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా, ఆ పార్టీలో చేద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా, పార్టీ భవిష్యత్తు ఏమిటి? ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా? నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 4 కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి 3 స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే, మరి ఎంపీ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగ కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగానే తెలియదు. ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అరే ఎన్నిసార్లు నేను రోజు అంటుంటే మళ్ళీ ఎన్నిసార్లు అంటారు? ఎందుకు ఇస్తాడో నాకు తెలియదు. ఇక నువ్వు అడిగే క్వశ్చన్లో నేను ఏం చెప్పాలి? నేను రోజు అడుగుతున్నా. ఒక కుటుంబంలో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక్క సీటు మాకు లేదా? 80 లక్షల మంది ఉన్నాం మేము. మేము అడుగుతుంది ఒకటే. కుటుంబానికి 2-3 తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యలేరా? ఒక్క సీటుకు కూడా మా మాదిగల అర్హులు కాదా? అదన్నా చెప్పండి. మాకు కూడా న్యాయం చేయండి, మా కులానికి కూడా న్యాయం చేయండి. నిజంగా మాదిగలు ఓట్లు వేయకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా, ఆ పార్టీలో చేద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా, పార్టీ భవిష్యత్తు ఏమిటి? ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా? నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 4 కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి 3 స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే,
మరి ఎంపీ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగా నేను ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అరే ఎన్నిసార్లు నేను రోజు అంటుంటే మళ్ళీ ఎన్నిసార్లు అంటారు ఎందుకు ఇస్తాడో నాకు తెలియదు. ఇక నువ్వు అడిగే క్వశ్చన్లో నేను ఏం చెప్పాలి, నేను రోజు అడుగుతున్నా.